మిరాయ్ ఓ అద్భుతం, చాలా అంటే చాలా అనిపించింది. ఎంత ఎంజాయ్ చేస్తామంటే అంత ఎంజాయ్ చేస్తాం సినిమాని. మెయిన్గా మంచు మనోజ్ అన్న క్యారెక్టర్ పీక్స్ అని చెప్పాలి. ఇంతకుముందు చేశాడు, ఎన్ని క్యారెక్టర్లు చేశాడో పక్కన పెడితే ఇక్కడ నుంచి మహావీర్ అనే క్యారెక్టర్ మాత్రమే గుర్తుంటుంది అందరికీ. అంత అద్భుతంగా చేశాడు. తేజ అన్న క్యారెక్టరైజేషన్ కానీ అసలు ప్రతి ఒక్కటి ఎంత ప్యూర్గా రాసుకున్నారంటే దేవుడి గురించి చెబుతూనే ఫ్యాంటసీ లాగా తీసుకురావడం, ఇదంతా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఎంజాయ్ చేస్తాం బేసిక్గా మనం అయితే. సినిమాలో వైబ్ ఉంది, సాంగ్ ఒక్కటి మిస్ అయింది కానీ అది నెక్స్ట్ వీక్ మేబీ రావచ్చు, నెక్స్ట్ వీక్ యాడ్ చేస్తారంట. ఫుల్ వైబ్ అంటే ఫుల్ వైబ్, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం సినిమాని. ఎందుకంటే చాలామందికి సినిమా అంటే రొమాన్స్ పాటలో ఇలా ఉంటుంది, బట్ ఒక స్టోరీని పెట్టి మన ధర్మాల్ని గుర్తు చేస్తూ తీసుకెళ్ళడం చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొన్ని రాముడి తరంలో ఉన్న కొన్ని విషయాలు తెలియజేయడం కానీ ఇలాంటివి కొన్ని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. ఇంకోటి కొంచెం నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకుంటాం మనం, ఎందుకంటే మన ధర్మం ఏంటి, మన ధర్మాలు ఏంటి అనేవి ఇవన్నీ చాలా బాగా చూపించారు ప్రాపర్గా. మెయిన్గా తేజ అన్న యాజ్ యూజువల్ కుమ్మేశాడు అసలు. హనుమాన్ తర్వాత మళ్ళీ ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇది. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంది, బుర్ర పాడైపోద్ది. సో డెఫినెట్గా థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఎందుకు చూడాలో చెప్తా నేను. గత కొన్ని నెలల నుంచి తెలుగు సినిమాలో వస్తున్న సినిమాలకి మంచి విరుగుడు కావాలా, మిరాయికి వచ్చేయండి. సినిమా కన్నా పాప్కార్న్ బాగుంది, ఈసారి సినిమాతో పాటు పాప్కార్న్ కూడా బాగుండాలనుకుంటుందా, మిరాయికి వచ్చేయండి. బాగాలేదన్నోని రాయి తీసుకొని కొట్టండి. సినిమా అయితే అద్దరిపోయింది. అండ్ మెయిన్ ఎక్స్పెషల్ చెప్పాలంటే తేజ సజ్జా ఆ సెలెక్షన్ హనుమాన్ నుంచి ఈ సినిమా మిగతా అన్ని సినిమాలు కానీ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు. ఈ సినిమాలో హనుమాన్ సినిమా చూసినప్పుడు దేవుడిని చూసి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమా వచ్చినప్పుడు ఒక మంచి స్టోరీ చూసి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అండ్ అందరు చెప్తున్నట్టు అది నిజమే. క్లైమాక్స్ వరకు వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ ఇంకా అంత ఎంగేజింగ్ చేయాల్సింది. సెకండ్ హాఫ్ అంతా ఒక టిపికల్ సూపర్ హీరో మూవీ ఎలా ఎండ్ అవుతుందో అలానే ఎండ్ అయింది. అండ్ ఒక అబ్రప్ట్గా ఎండ్ అయిపోయింది సినిమా కూడా. అండ్ ఫైనల్ ఒక సర్ప్రైజ్ ఉంటుంది సినిమాలో, అది సెకండ్ పార్ట్కి ఇచ్చారు కానీ హింట్, కానీ అంతే వెయిట్ చేయాలి మనం ఇక బాహుబలి 2 లేకపోతే ఇంకోటి అన్నంత ఎగ్జైట్మెంట్ అయితే రాదు. ఖచ్చితంగా ఇది థియేటర్లో చూడాలి, ఇంకెక్కడా చూడలేము. ఎందుకు అండ్ చెప్తున్నా కదా, సినిమాలో చాలా సీన్లు ఉన్నాయి, కొన్ని కేమియోస్ ఉన్నాయి. అదిరిపోయింది, చూడండి. చూసిన తర్వాత అసలు బుర్ర పాడైపోద్ది సినిమా. ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. ఇంకా ఏదైనా అడతారో చెప్పండి అన్న. ఇప్పుడే మిరాయ్ ప్రీమియర్ చూసాను. మూవీ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది. మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే తేజ గారి పర్ఫార్మెన్స్, మనోజ్ అన్న పర్ఫార్మెన్స్, అండ్ స్పెషల్ అట్రాక్షన్ మూవీకి ఏంటంటే బీజిఎం అన్న. బీజిఎం హరిగౌర గారు ఏం తాగి కొట్టారో కానీ నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ కొట్టారు. ప్రతి సీన్కి ఎక్కడైతే ఎలివేషన్కి అవసరమైన బీజిఎం ఉండాలో అక్కడ మామూలుగా కొట్టలేదు. తేజ చెప్పినట్టు యాక్షను, అడ్వెంచరు, ఎమోషను, ఎలివేషను, డివోషను అండ్ ఫ్యాంటసీ కూడా ఉంది ఈ సినిమాలో. కార్తిక్ ఘట్టమనేని గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. అసలు ఆయన స్క్రీన్ ప్లే కానీ ఆయన డైరెక్షన్ కానీ నెక్స్ట్ లెవెల్. ఇది ఫిక్షన్ స్టోరీ, ఎక్కడ నిజంగా జరిగిన స్టోరీ కాదు. అయినా కూడా చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. విఎఫ్ఎక్స్ కానీ విజువల్స్ కానీ అండ్ కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ట్రైన్ సీను ఒకటి, జటాయుతో ఉండే సీను అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అండ్ తేజ గారి కన్నా మనోజ్ అన్న యాక్టింగ్ అయితే ఇరగదీశాడు విలన్ రోల్లో. కానీ మంచి విలన్ రోల్కి కూడా ఒక కాజ్ పెట్టి మంచి నరేట్ చేశాడు డైరెక్టరు. అండ్ శ్రియా గారికి కూడా మంచి కంబ్యాక్, చాలా సంవత్సరాల తర్వాత మంచి కంబ్యాక్ వచ్చింది. అండ్ ఓవరాల్ అందరూ టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎక్కడ బోరు కొట్టకుండా, ఎక్కడ డీవియేషన్ కాకుండా చాలా బాగా నరేట్ చేశారు. అండ్ ఒక మైనస్ ఏంటంటే వైబ్ అనే సాంగ్ లేదు, అది ఎందుకు పెట్టలేదు అర్థం కాలేదు. మరి మూవీకి లెంత్ ఎక్కువ అయిపోతుందా, మరి అవసరం లేదా అని పెట్టలేదు. సో బట్ ఓవరాల్గా అయితే 2.5 hours సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. ఖచ్చితంగా ఇది థియేటర్కల్ మూవీ అన్న. ఇండియన్ సినిమాని అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. టాప్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ కాదు, నేషనల్ వైడ్ వెళ్ళిపోతుంది. అసలు సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అసలు లిటరల్లీ గూస్ బంప్స్ సీన్స్ అన్న. థ్యాంక్ యూ.